హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ వారాహి అమ్మ క్షేత్రం గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. అదే విధంగా లక్షల మంది భక్తులు ఎందుకు ఈ క్షేత్రాన్ని దర్శిస్తున్నారో తెలుసా అండి? ఎందుకంటే కోరికలు నెరవేర్చే అమ్మవారని ప్రసిద్ధి పొందిన త్రిస్థలం వారాహి అమ్మ చరిత్ర చాలా అద్భుతమైనది. శ్రీ మహావిష్ణువు యొక్క వారాహ అవతారం నుండి ఆవిర్భవించిన ఈ మహాశక్తి భక్తుల కష్టాలను తొలగించి విజయాన్ని ప్రసాదిస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం, నమ్మకం అండి. అందుకే ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకొని వారాహి అమ్మ ఆశీర్వాదం పొందుతారు. మనకి ఈ ఆలయం వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా వెప్పన్కల్ విలేజ్ లో అయితే పల్లికొండ దగ్గరలో ఉన్న చిన్న గ్రామం అండి. మనకి వేలూరు నుంచి అప్రాక్సిమేట్లీ 20 నుంచి 25 కిలోమీటర్ దూరం అయితే ఉంటుందండి. కాట్పాడి రైల్వే జంక్షన్ నుంచి అయితే మనకి 25 కిలోమీటర్లు వస్తుందండి. అదే విధంగా చెన్నై నుంచి అయితే మాక్సిమం 130 నుంచి 140 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ ఆలయంలో అమ్మవారు ప్రత్యేకంగా 16 అడుగుల ఎత్తులో అయితే ఉంటుందండి విగ్రహం. అలాగే ఇక్కడ హోమాలు, అదే విధంగా అగ్నివారాహి అమ్మవారు, జలవారాహి అమ్మవారు ఆరాధనలు అయితే చేస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా హోమాలు, యజ్ఞాలు, దోష పరిహార పూజలు ప్రసిద్ధండి. అంతేకాకుండా మనకి ఈ ఆలయం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయాన్నే 5 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే ఉంటుందండి. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8:30 వరకు అయితే ఈ ఆలయం ఉంటుందండి. మీరు దర్శనం కోసం ఉదయం 7 నుంచి 11 మధ్యలో, అలానే 5 నుంచి 8 మధ్యలో వెళ్తే పూజలు మరియు టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా అందంగా అయితే విశాలంగా ఉంటుందండి. ఆ వారాహి అమ్మవారి మహిమను మీరు నమ్మితే ఇప్పుడే జై వారాహి అమ్మ అని కామెంట్ చేయండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు, ఆశీర్వాదం ఎప్పుడు మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఇంకా మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై, జై హింద్.